హాయ్ ఫ్రెండ్స్, ముందుగా బ్రెడ్ ముక్కలు తీసుకొని చుట్టూ ఇలా 4 పక్కల కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను కంట్రీ డిలైట్ పాలు వాడుతున్నానండి. ఒక ప్యాకెట్ మొత్తం కూడా గిన్నెలో పోసేసాను. దాని నుంచి కొంచెం తీసుకున్నానండి, ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి కదా. ఇప్పుడు ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పాలు బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ పాల పౌడర్ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నది దానిలో కూడా పోసి చక్కగా కలిపేస్తున్నానండి. ఇవి కొంచెం సేపటికే చిక్కగా అయిపోతుంది. చూడండి, పైన ఇలా అనగానే చక్కగా వచ్చేసింది, చిక్కగా అయిపోతుంది. ఇది తీసి ఒక గిన్నెలో కొంచెం ఒక లేయర్ లాగా పోసి పెట్టుకుంటున్నాను. ఇది బౌల్ చిన్నది అవటం వల్ల నేను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. పెద్దది కావాలంటే పెద్ద బౌల్లో పెట్టుకోవచ్చు. నా దగ్గర చిన్న బౌలే ఉంది, అందుకని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయ చక్కగా మిక్సీ వేసి పెట్టేసుకున్నానండి. ఇంకేమీ వేయలేదు, ఓన్లీ మామిడికాయ మాత్రమే మిక్సీ వేసి పెట్టుకున్నాను. పైన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అన్నీ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం కస్టర్డ్ పౌడర్ వేసి పాల పౌడర్ వేసి ఉడికించిన ఆ మిశ్రమాన్ని మళ్ళీ ఒక లేయర్ లాగా వేసి పైన మళ్ళీ బ్రెడ్ ముక్కలు పెట్టి పైన అలాగే కంటిన్యూ ఇందాకట్లానే మ్యాంగో ప్యూరీ వేసి మొత్తం వేసేస్తుందండి. మ్యాంగో ప్యూరీ ఉన్నది మొత్తం కూడా చక్కగా మొత్తం వేసి పరుచుకున్నాను. దీనిపైన ఇందాక ఉడికించినట్ల ఆ కస్టర్డ్ పౌడరు, పాల పొడి వేసి ఉడకబెట్టుకున్న ఆ పాల మిశ్రమాన్ని కూడా మొత్తం వేసి మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైన చక్కగా ఇలా చల్లుకొని ఫ్రిడ్జ్లో ఒక పావు గంట పెట్టిన తర్వాత తింటే వావ్, సూపర్ టేస్ట్ అండి. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ.